అసలెవరిది మీనాక్షి? ఎందుకొచ్చింది చెప్పు. ఈ ఇంటి శత్రువు కూతురు. మనల్ని నాశనం చేయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆ పాపిరెడ్డి కన్న కూతురు. ఆ విషయం తెలియక నువ్వు అన్నం పెట్టి ఆశ్రయమిస్తే అది మన ఇంటికి నిప్పు పెట్టింది. మీనాక్షి, ఏంటమ్మా ఇది? నిన్ను చంపాలనుకున్న శత్రువు కూతుర్ని స్నేహితురాలని ఇంటికి తీసుకొచ్చావా? మాట్లాడవేంటి మీనాక్షి? పాపిరెడ్డి మన శత్రువు, కానీ శత్రువు కూతురు మనకి శత్రువు ఎలా అవుతుంది అత్తయ్య? అది నమ్మి తీసుకొచ్చాను. మరిప్పుడు గౌతమి చేస్తున్నదేంటి మీనాక్షి? ఈ కుటుంబాన్ని ఉద్ధరిస్తుందా? ఎవరు నువ్వు? నిన్నే. ఎవరు నువ్వు? ఆడపిల్లనే. మరి తోడేలులా ఎందుకు మారావే? మా మీద కత్తి దూసిన ఓ రాక్షసుడి కడుపున పుట్టిన నువ్వు స్నేహితురాలిలా మీనాక్షితో ఎందుకు ఇంట్లోకొచ్చావు?
పాపిరెడ్డి కూతురు వన్న నిజం ఎందుకు దాచావు? నేనేం దాచలేదు. మీనాక్షి నన్ను ఇంటికి తీసుకొచ్చినప్పుడు నన్ను పాపిరెడ్డి కూతురునన్నే తీసుకొచ్చింది, కానీ ప్రధానమంత్రి కూతురునన్ను తీసుకురాలేదు. నా కోడలు నువ్వు శత్రువు కూతురువని తెలిసినా ఇంట్లోకి తెచ్చి ఆశ్రయం ఇచ్చిందంటే అది దాని సంస్కారం. నువ్వు ఉత్తమురాలివని నమ్మిందే. నువ్వేం చేశావు? దాన్ని నట్టేట ముంచావు. చెప్పు, ఎందుకు వచ్చావే? నా కుటుంబాన్ని ఏం చేద్దామని వచ్చావు? రేయ్, చూసావా? ఇది ఎలాంటిదో తెలిసిందా? ఎందుకు నిన్ను వల్లో వేసుకుందో ఇప్పటికైనా అర్థమైందా? మనందరికీ కొరివి పెట్టాలని ఇంట్లోకి వచ్చిందిరా. పొరపాటు పడుతున్నావు అమ్మా. గౌతమి అలాంటిది కాదు. పాపిరెడ్డికి గౌతమికి ఏ సంబంధం లేదు. ఏరా, జోష్యం చెప్తున్నావా? ఇంత జరిగా కూడా దీని నిజ స్వరూపం ఏంటో తెలియట్లేదురా. ఇది ఓ కర్కోటకుడైన పాపిరెడ్డి కూతుర్రా. ఆ విషయం నాకెప్పుడో తెలుసమ్మా. అంటే ఇది ఆ దుర్మార్గుడి బిడ్డ అని తెలిసి ఇదంతా చేశావా? తెలిసి కూడా ఇంత నాటకం నడిపావా? ఇందులో నాటకమే ఉందమ్మా. గౌతమి పాపిరెడ్డి కూతురు. సో వాట్? నాకు తెలిసిన నిజం ఎప్పుడో చెప్పేవాడిని, కానీ చెప్తే నువ్వు గౌతమిని ఇంట్లో ఉన్నిస్తావా? నేను మీనాక్షి వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడే గౌతమిని చూశాను, ఇష్టపడ్డాను. ఇలాంటి అమ్మాయి నా జీవితంలో ఉంటే బాగుండు అనుకున్నాను. నా అదృష్టం కొద్దీ మీనాక్షి గౌతమిని ఇంట్లోకి తీసుకొచ్చింది. నాకు కావాల్సింది నా కళ్ళ ముందుకు వస్తే కళ్ళల్లో పెట్టుకుంటాను గాని ఎలా కాలదనుకుంటాను అనుకున్నావమ్మా? వాడు మనింటి శత్రువురా. నిన్ను, నీ భార్యని, నీ తల్లిని చంపాలని చూశాడ్రా. అలాంటి వాడి కూతురు నీ పక్కన కానీ ఇంట్లో కానీ ఉండకూడదు. అసలు పాపిరెడ్డి మనకు శత్రువు ఎలా అయ్యాడమ్మా? అతనికి మనకి ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా? వ్యాపార శత్రుత్వం ఏమైనా ఉందా? ఆలోచించు. పాపిరెడ్డిని మనకు శత్రువుని చేసింది మీనాక్షి కాదా? పాపిరెడ్డి మన రక్తాన్ని కళ్ళ చూసింది నీ కోడల వల్ల కాదా? పాపిరెడ్డి ఎవరినో ఏదో చేశాడని ఈవిడ గారు ఉద్యమించింది. వద్దని నెత్తి నోరు కొట్టుకున్నా వినకుండా పాపిరెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి రోడ్డుకెక్కింది. కోడల్ని సపోర్ట్ చేసిన అత్తగా నువ్వు చరిత్రకెక్కావు. పాపిరెడ్డి కక్ష కట్టాడు. ఇందులో గౌతమి తప్పే ఉందమ్మా. నిజంగా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాల్సి వస్తే అది గౌతమిని కాదు, మీనాక్షిని వెళ్ళగొట్టాలి.
మామ్, ఇప్పటిదాకా నేను మాట్లాడింది లాజిక్. కానీ నేనైనా నువ్వైనా నమ్మాల్సింది ఏంటంటే ఒక రాక్షసుడి కడుపున రాక్షసి పుట్టదు, ఒక క్రిమినల్ కడుపున క్రిమినల్ పుట్టడు. గౌతమి తోడేలు కాదు, సాధు జంతువు. ఇంత నమ్మకం గౌతమ్ మీద కాదమ్మా, నువ్వు ప్రతి క్షణం నమ్మే నీ కోడలు మీనాక్షి మీద. పాపిరెడ్డి కూతురని తెలిసి కూడా మీనాక్షి గౌతమిని మన ఇంటికి తీసుకొచ్చిందంటే ఇంతకన్నా ఏం కావాలమ్మా? గౌతమి మంచిదని చెప్పడానికి. నాకు వ్యాపారంలో చాలా మంది శత్రువులు ఉన్నారమ్మా, కానీ ఎవరిని శాశ్వత శత్రువుగా చూడను. ఎందుకంటే నేను పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ని. సమయానికి తగ్గట్టు మిత్రులుగా మార్చుకుంటూ ఉంటాను. గౌతమి, పద. పద. రే, నా చిట్టు తల్లి ఫోన్ చేసిందిరా. మళ్ళీ ఏం శుభవార్త ఇచ్చిందో చెప్పు బంగారం. నాన్న, మన పగ నెరవేరింది నాన్న. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఆ మీనాక్షిని చంపేశావా? బ్రతుకుతూ చచ్చేలా చేశాను నాన్న. ఇంకా చంపడం దేనికి? అర్థం కాలేదమ్మా. ఎలాగెలాగెలాగా? కట్టుకున్న మొగుడు కుక్కలా నా వెంట తిరుగుతూ ఉంటే ఏ పెళ్ళామైనా చచ్చినట్టే కదా నాన్న. నారాయణ నారాయణ నారాయణ, చెవులో అమృతం పోసినట్టుందమ్మా. అంతేకాదు నాన్న, నా ప్రేమ కోసం తల్లిని ఎదిరించాడు, పెళ్ళాన్ని చీకొట్టాడు. బ్రతికితే నాతోనే బ్రతుకుతానని తేల్చి చెప్పేశాడు. ఇంకా సూపరు. ఇంకా మిగిలిందా అత్త కోడలిద్దరు చావేనన్నమాట. అది సరే, నీ మీద ఎవరికి అనుమానం రాలేదు కదా? అనుమానం రావడము, నేను నీ కూతుర్నని తెలియడము అన్నీ జరిగిపోయాయి. అర్థం కాలా? ఏంటమ్మా ఏమంటున్నావు? కంగారు పడుకున్నా. కావలసిన వాడు నా కాళ్ల దగ్గరున్నాక నాకేమవుతుంది? నేను పాపిరెడ్డి కూతుర్నని, పగ సాధించడానికి వచ్చానని ఎవరెంత గింజుకున్నా ఆ క్రిష్గాడు అందరి నోళ్లు మూయించాడు. కట్టుకున్న పెళ్ళాన్నే దోషిని చేశాడు. నిన్ను ఆ ఇంటికి బంధువుని చేశాడు. అమ్మనాయమ్మో, నువ్వు సామాన్యురాలివి కాదు. క్రిష్గాడు మన గుప్పెట్లో ఉన్నంత కాలం, వాడు నా ప్రేమ మత్తులో తేలినంత కాలం ఈ ఇల్లు శ్మశానమే. చూస్తూ ఉండు నాన్న, క్రిష్గాడిని పట్టి ఆడిస్తా. ఈ ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేస్తాను. మీనాక్షి దానంతటదే ఆత్మహత్య చేసుకునేలా చేస్తాను. మొగుణ్ణి చూసి భార్య,
కోడల్ని చూసి అత్త. ఒక్కొక్కరుగా రాలిపోతారు నాన్న. హలో హలో అమ్మ గౌతమి, గౌతమి నువ్వు నేను వదలవు. నువ్వు పాపిరెడ్డి కూతురువని తెలిసాక నీ మీద పెద్దగా అనుమానం రాలేదు. నువ్వెందుకొచ్చావో అర్థం కాలేదు. కానీ పథకం ప్రకారం నా ఇంటికొచ్చి నా తమ్మున్నే ఒళ్ళో వేసుకొని వాడి నోటితోనే నువ్వు లేకుండా బతకలేననిపించి కుటుంబాన్నే అల్లకల్లోలం చేశావంటే హ్యాట్స్ ఆఫ్. నిన్ను అభినందిస్తున్నాను. చేయగలిపో. నేనేం చెయ్యాలనుకున్నానో నా చేతులకు మట్టంటకుండా నువ్వు చేశావు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇలాగే కొనసాగాలి. కానీ ఇక నుంచి నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలి. చెయ్యకపోతే చాలా నష్టపోతావు. అదేంటో చెప్పనా? నువ్వు పాపిరెడ్డి కూతురువని అందరికీ తెలిసిపోయింది. దానివల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలా హ్యాపీగా దర్జాగా ఈ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నావు. కానీ పాపిరెడ్డి కూతురు ప్రతీకారం తీర్చుకోవడానికి మా ఇంటికొచ్చిందని మా ఇంట్లో మా అమ్మకి ఇంకెవ్వరికీ తెలియదు. నాకు కూడా జస్ట్ ఇప్పుడే తెలిసింది. అదే విషయం మా అమ్మకి చెప్పాననుకో, నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. మా అమ్మకి నా మీద చాలా నమ్మకం. నువ్వు పగబట్టిన పామువని తెలిస్తే నా చేత్తోనే నిన్ను చంపేయిస్తుంది. కంగారు పడకు. మన ఇద్దరి దారి ఒకటే. కాదని పక్క దారిలోకి వెళితే పల్టీ కొడతావు. బెస్ట్ ఆఫ్ లక్.